వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనారణ్యంలో మహా అయితే మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, ఎద్దులు, కోళ్ళు, పక్షులు ఇవన్నీ కామన్గానే ఉంటాయి. అభయారణ్యాల్లో ఉండాల్సినటువంటి పులులు ఉండవు కదా. కానీ అదేమిటో అభయారణ్యాల్లో ఉండాల్సినటువంటి పులులు ఇప్పుడు జనారణ్యాల మీద పడుతున్నాయి. సో మొన్నటిదాకా కూడా ఎస్వి యూనివర్సిటీ దగ్గర చిరుత సంచారం, పులి సంచారం, పెద్ద పులి సంచారం, అలాగే తిరుమల ఘాట్ రోడ్ల దగ్గర అది కామన్గా మనకు ఉండేది. ఎందుకంటే అక్కడ మొత్తం అంతా కూడా శేషాచలం ఫారెస్ట్ అనేది ఉంది కాబట్టి అభయారణ్యంలోంచి పులులు ఎందుకు వస్తున్నాయనే దానికి కూడా సమాధానం ఉంది. ఈ ఎర్రచందన స్మగ్లర్లందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటే అవి మన మధ్యలోకి వస్తున్నాయి. తదుపరి అనేక చోట్ల చూసాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పులుల సందర్శన అనేటువంటిది, అంటే మనల్ని మనుషులను చూడడానికి వచ్చాయి. అంటే చెప్పుకుంటున్నాం కదా, మా అన్న టైగర్ అని, సింహం సింగిల్గా వస్తుందని చెప్పి సరదాగా అంటుంటే, ఓహో అడవిలో మనమే ఉన్నాం అనుకున్నాం, మనలాంటివి బయట కూడా ఉన్నాయా అని చెప్పి చూడడానికి వస్తున్నట్టుగా ఉన్నాయి. మొన్నే రాజమండ్రిలో దాదాపు 4 రోజుల పాటు బీభత్సం సృష్టించింది పులి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి వెళ్తూ అటవీ శాఖ అధికారులు వీళ్ళందరూ కలిసి 4 రోజుల పాటు దాన్ని వలపన్ని మొత్తానికి పట్టుకున్నారు అయ్యింది. సో అక్కడే అనుకుంటే లేదు ఆంధ్రాలోనే కాదు ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది అని చెప్పని, తెలంగాణలో కూడా ఇప్పుడు ఇంకొక పులి బయటకు వచ్చి చెప్తోంది. ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఎక్కడ పులి కనిపించింది అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ అటు నంద్యాలలో కూడా ఇంకొకటి చిరుతపులి సంచారం వెలుగోడు రిజర్వాయర్ దగ్గర అక్కడ కనిపించింది. దానికి సంబంధించి అక్కడ ఏదో నెమల్ని వేటాడుతూ నెమలు ఎగిరిపోయేసరికి బిక్కమొహం వేసుకుని తిరుగుతూ అది కనిపించింది. అలాగే తెలంగాణలో నిజామాబాద్ దగ్గర సమ్వేర్ ఇప్పటికే ఆ పులి వల్ల 6 ఆవులు చనిపోయాయి. 6 ఆవులు చనిపోయాయి. అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు పట్టుకోవడానికి. ఇలాగా జనారణ్యంలోకి పులులు ఎందుకు వస్తున్నాయి అంటే మనం వాటి దగ్గరికి వెళ్ళి అనవసరంగా కెలుక్కొస్తున్నాం కాబట్టి, అనవసరంగా వాటిని కెలుక్కుని వస్తున్నాం కాబట్టి అవి మన దగ్గరకు వస్తున్నాయి. చూస్తూనే ఉన్నాగా అనేక చోట్ల వీడియోలు ఇవన్నీ కూడా, కొన్ని వీడియోలు కూడా పెడుతున్నారు. సో జనాల్లోకి ఈ పులులు వస్తున్నాయి కాబట్టి ఇక జనాల్లో తిరిగేటువంటి మనుషులకి మా అన్న పులి, మా అన్న టైగరు, మా అన్న సింగల్గా వస్తాడు సింహం అనేటువంటివి పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. లేదంటే వాటి దగ్గరకు వచ్చి ఓహో నువ్వేనా సింహం అని చెప్పి పలకరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.